నంద్యాల జిల్లా నందికొట్కూరు అధికారులు ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మండలంలో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆఫీసు చుట్టూ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కరిస్తున్నామని, గతంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే చాలా వరకు గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కారం చేశాం. అలాగే మండలంలో ఉన్నటువంటి 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి పెన్షన్ పెండింగ్లను, విడో పెన్షన్లన్నీ కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. దాదాపు 2019 నుంచి కూడా విడో పెన్షన్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అట్లే పెండింగ్ పెట్టిపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి కూడా చనిపోయినటువంటి వాళ్ళకందరికి ఇచ్చాం. ఇంకా కొంతమంది దాదాపు 200 చిల్లర ఈ మండలంలో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే క్లియర్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి మనం పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఏదైనా సరే అర్జీదారుడు వచ్చినప్పుడు కూడా మళ్ళా మరొకసారి చెప్తున్నాం, మీరు సమస్య పరిష్కారం అయింటేనే మీరు వచ్చేటువంటి ఫోన్ కాల్లో మీరు ఒకటే నొక్కండి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి. దాని ఇచ్చామనుకుంటా, రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ ఇచ్చాము. చాలా మంది రైతుల నుంచి ఇంకా మేజ్కు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా ఉంది. అది కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించాం. హెక్టార్ వైజ్ కూడా మనకు ఏ మండలానికి ఎన్ని హెక్టార్లకు అవసరం అవుతుందో అనేది కూడా రిపోర్ట్స్ పైకి పంపించాం. ఖచ్చితంగా దానిపైన కూడా సానుకూలంగా వస్తుందని త్వరలోనే తెలియజేస్తాం. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా సరే పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాం.